ఇక అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ ప్రకటించారు. కొన్ని రోజుల పాటు కర్ఫ్యూ అమలవుతుందన్నారు. కర్ఫ్యూతో పాటు ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు ఆమె. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అక్రమ వలసదారులను బలవంతంగా అరెస్టులు చేస్తుండటంతో లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో పాటు ఘర్షణల్లో ఆస్తి నష్టం, కొన్ని ప్రాంతాల్లో దోపిడీలు జరగడంతో పబ్లిక్ సేఫ్టీ కోసం ముందు జాగ్రత్తగా లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ విధించారు. బలగాలను భారీగా మోహరించడంతో రాత్రిపూట లాస్ ఏంజల్స్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజల్స్ లో మొదలైన ఆందోళనలు అమెరికాలోని చాలా నగరాలకు విస్తరించాయి. వాషింగ్టన్ డీసీ, చికాగో, సియాటిల్, ఆస్టిన్, డల్లాస్ సహా చాలా నగరాల్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ చర్యలకు వ్యతిరేకంగా జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీటిని కొనసాగించాలని, వీలైతే మరింత భారీగా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే శనివారం నో కింగ్స్ పేరుతో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. The police just said we're all under arrest. ఆందోళనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోదాలు కొనసాగించి తీరుతామని, అక్రమ వలసదారులను అరెస్టు చేసి వారి సొంత దేశాలకు పంపించేస్తామని ప్రకటించారు. తిరుగుబాటును అణచివేసే చట్టాన్ని ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.